బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు అవి కాంగ్రెస్ నాయకులు మాత్రం వారి గెలుచుకున్న పంచాయతీలకు మాత్రమే విడుదల చేస్తున్నారు అంటూ సర్పంచులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ గెలుచుకున్న సర్పంచులకు మాత్రం నిధులు కేటాయించకుండా ఉన్నారు అనే ఆరోపణలు ఇప్పటికే గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తొగ్లక్ పాలన చేస్తుంటే ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఆలయ కూడా అదే పాలన చేస్తున్నారు అని సర్పంచులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బీర్ల ఆలయం మీద ఏకపక్ష ధోరణితో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కే విధంగా కాంగ్రెస్ సర్పంచులకే నిధులు ఇస్తున్నారు, బీఆర్ఎస్ సర్పంచులకు ఇవ్వడం లేదు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ సర్పంచులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడిగా ఎన్ఆర్జీఎస్ ఫండ్ రిలీజ్ అయిన క్రమంలో ఆలయ నియోజకవర్గానికి కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్ రిలీజ్ కావడం జరిగింది. రాష్ట్రంలో అక్కడ తుగ్లక్లాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటే ఆలయ నియోజకవర్గానికి మనకు కూడా ఒక తుగ్లక్లాగా బీలాలే తయారై ఒక 10 ఊర్లకు మాత్రమే కాంగ్రెస్ సర్పంచులు గెలిచిన 10 విలేజ్లకు మాత్రమే ఎన్ఆర్జీఎస్ ఫండ్ కేటాయించడం జరిగింది. మిగతా 10 విలేజ్లకు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఆయనకు నచ్చినట్టు ఆయన పార్టీ క్యాండిడేట్ ఉన్న కాడ పెట్టి మిగతా ఊర్లను అన్యాయం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, నీకు 10 ఊర్లకే నువ్వు ఒక ఎమ్మెల్యేవా? 10 ఊర్లో ప్రజలు మాత్రమే ఓట్లేస్తే నువ్వు గెలిచినావా? నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినావా? అక్రమంగా రాజ్యాంగేతర శక్తిగా గెలిచినావా? నువ్వు రాజ్యాంగం పైన ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిగా వ్యవహరిస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పక్షపాతం లేకుండా నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరించు. ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఉన్న దగ్గర మాత్రమే, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్న దగ్గర మాత్రమే వాళ్ళకి మాత్రమే నేను ఎమ్మెల్యే లాగా అనుకుంటే ఖచ్చితంగా పెద్ద ఉద్యమాలు చేస్తాం. ఇది ఇక్కడితో ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక్కడ ఉన్న మా గుండాల మండలంలో ఉన్న 10 మంది సర్పంచులతో, మా నాయకులు, ముఖ్యమైన నాయకులతో ఇక్కడ స్టార్ట్ చేసినాం. రేపు తొందరలోనే ఖచ్చితంగా చెలో కలెక్టరేట్గా మీ ఇంటి ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడియా, లేకుంటే రేపు జరగబోయే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, అసెంబ్లీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చిలో అసెంబ్లీ ముట్టడిక మా ఏదైతే ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన అందరి సర్పంచ్లను కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేపిస్తాం. ఇప్పటికైనా మార్చుకో. ఈ ఏదైతే ఉందో ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఏదైతే ఉందో మా హక్కుగా, మా ఊరికి రావాల్సిన హక్కుగా, మాకు రావాల్సిన వాటాగా, మా ఊర్లోకి రావాల్సిన వాటాగా మాకు కేటాయించాలి. ఇంకోటి నేను అడుగుతున్న బీర్లయ్య, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్, నీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ తెచ్చి నీ ఇష్టం ఉన్న కాడ పెట్టుకో. మా హక్కుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన, మా ఊరికి రావాల్సిన ఫండ్ వేరే దగ్గర నీ ఇష్టం ఉన్న తరలించడానికి నీకు హక్కు ఎవరు ఇచ్చిండ్రు? రాజ్యాంగ ప్రకారంగా మేము కొట్లాడతాం. నీకు బుద్ధి వచ్చే విధంగా మేము చేస్తాం. మేము సర్పంచ్లందరం కలిసి ఇప్పటికైనా నీవు చేసిన తప్పు తెలుసుకొని ఈ మండలంలో ఉన్న 20 ఊర్లకు కూడా నువ్వే ఎమ్మెల్యే, ఆలేరు కాన్స్టిట్యున్సీకి నువ్వే ఎమ్మెల్యే అనే విధంగా, అన్ని ఊర్లు నాయ అనే విధంగా పనిచేసినే వచ్చాయి. లేకపోతే భవిష్యత్తులో నీకు గుణపాఠం చెప్తాము. నీకు ఖచ్చితంగా వ్యతిరేకంగా మేము నిలబడతాం, ప్రజల కోసం కొట్లాడతాం. మా ఊర్లో ప్రజలందరూ మమ్మల్ని వాళ్ళ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినారు. మా ఊరికి న్యాయం చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. మాకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం మేము ఎంత దూరమైనా సరే కొట్లాడతాం. మీరేదో రాజకీయ కక్ష పెట్టుకొని ఈ నిధులను ఆపి 4 రోజులు ఆపితే భయపడి నీ పార్టీలో జాయిన్ అవుతారు నువ్వు అంటున్నావట. 4 రోజులకు ఇబ్బంది పెడితే నా పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారు అంటున్నారా? అది జరిగే పని కాదు. వాళ్ళు ఇంకా 2 ఏళ్ళు అయితే నువ్వే గెలవవు. నీ పార్టీ ఏదో పోతుంది, దిక్కు దివాన్ లేకుండా పోతుంది. నీ దగ్గరికి వచ్చేది లేదు, మేము నీ దగ్గర జాయిన్ అయ్యేది లేదు. నువ్వు ఇబ్బంది పెట్టినంత మాత్రాన హక్కుగా మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఉపాధి హామీ పథకం జరిగిందో, ఉపాధి హామీ పథకంలో మా ఊర్లో జరిగిన పనికి లేబర్ పేమెంట్ ఆధారంగా 35% 40% ఎట్లా కేటాయిస్తారో, గతంలో ఎట్లా కేటాయించారో అదే విధంగా మాకు కేటాయించాలి. మా నిధులు మాకు కావాలి. ఆ నిధుల కోసం మేము కొట్లాడతాం. మా ఊరి అభివృద్ధి కోసం మేము కొట్లాడతాం. లేదు ఇదే మొండి వైఖరితో కనుక నువ్వు పోతే ఖచ్చితంగా రేపు మా ఊర్లలో ఏ మొహం పెట్టుకొని అడుగు పెడతావు? రేపు ఏ ఎలక్షన్ రావా, ఏ ప్రోగ్రాం రావా, ఏ మొహం పెట్టుకొని వస్తావు? ఈ 10 ఊర్లకే తిరుగుతావా? ఈ ఏదైతే నువ్వు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ఫండ్ మమ్మల్ని మోసం చేసి మా 10 ఊర్లను మోసం చేసి ఏ 10 ఊర్లకు పెట్టినావు? 10 ఊర్లలోనే తిరుగుతావా? మిగతా ఈ 10 ఊర్లలో అడుగు పెట్టావా? అదన్నా చెప్పు. నేను ఈ 10 ఊర్లకు రాను, నేను అడుగు పెట్టాను ఆ మాట చెప్పు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే, నువ్వు ఒక ప్రభుత్వ విప్పు, నీ 2.5 సంవత్సరాల కాలం నీ సొంత నిధులతో ఏదో 1 రూపాయి పని చేసినావు చూపి, 1 రూపాయి ఈ ఊళ్ళలో పని చేసినావు చూపి. ఏదో కేంద్రం నుంచి వచ్చిన పనులు మాకు హక్కుగా రావాల్సిన దాంట్లో నువ్వు చేయబెట్టి మమ్మల్ని మోసం చేసి మా ఊరి అభివృద్ధిని అడ్డుకొని ఈ అభివృద్ధి నిరోధకులుగానే మారుతున్నావు తప్ప అభివృద్ధి చేసే నాయకుల్లాగా నువ్వు నీ వ్యవహారం కనిపిస్తలేదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని ఏదైతే ఉపాధి హామీ నిధుల ప్రకారం, ఎమ్మెన్ఆర్జీఎస్సీ ప్రకారం నిధుల ప్రకారం మా ఊర్లోకి ఏదైతే వాటా ప్రకారం ఎంత రావాలో అంత ఖచ్చితంగా పెట్టాల్సిందే. పెట్టకపోతే మా అందరినీ కలుపుకొని, సర్పంచ్లందరినీ కలుపుకొని, కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రతి మండలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల సర్పంచ్లు ఎవరైతే గెలిచారో వాళ్ళందరినీ కలుపుకొని చెలో కలెక్టర్కి అయినా వస్తాము, నీ ఇల్లు అయినా ముట్టడిస్తాం. లేదు రేపు మార్చిలో జరగబోతున్న అసెంబ్లీకి అయినా వచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయినా పెట్టుకుంటాం. వీళ్ళ ఇలా గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ఏకపక్ష వైఖరి మానుకో. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినావు, అందరికీ ఎమ్మెల్యేవే, అన్ని ఊర్లు నీ కాన్స్టిట్యున్సీలా
నీ సొంత నీ గాంధీ భవన్లోకి వెళ్ళి తెచ్చే పైసలు ఇస్తలేవు నాకు. నీ గాంధీ భవన్ నుంచి తెచ్చించుకో, నీకు నచ్చినోడికి పెట్టుకో, నీ నచ్చిన నాయకుడికి పెట్టుకో. నువ్వు మా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మా బాట నువ్వు తీసుకొని నీకు నచ్చినట్టు పెట్టి మా ఊర్లో నాగం చేస్తావా? మా ఊర్లో అభివృద్ధి అవసరం లేదా? మా ఊర్లో నీ కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరా? ఈ మిగతా గ్రామాల్లో 10 గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. మీ బీర్లో ఏం చేస్తున్న ఆయన ప్రవర్తన ఎట్లుంది? మీ కాంగ్రెస్ నాయకుల వల్ల మన ఊరికి రావాల్సిన పైసలు నిధులు వేరే ఊళ్ళకి తరిగిపోయినాయి. ఈ 10 గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఏమో పెట్టుకొని ఊళ్ళలో రోడ్ల మీద తిరుగుతారు, ఏం సమాధానం చెప్తారు చెప్పాలి. వీళ్ళ గారు ఇప్పటికైనా ఏకపక్ష వైఖరి మానుకొని ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ప్రొసీడింగ్ ఏ ఊరికి ఎంత రావాలో వాటర్ ప్రకారం జనాభా ప్రకారం ఎంత రావాలో అంతే ఇవ్వాలి, అట్లనే ఇవ్వాలని చెప్పేసి కోరుతాం.